ఫిబ్రవరి 10లోగా కొత్త టూరిజం పాలసీని సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. దేశ విదేశాల పర్యాటకులను ఆకర్షించేలా టూరిజం పాలసీ ఉండాలన్న సీఎం సింగపూర్ తరహా ఎకో టూరిజం విధానాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. ఇక సమ్మక్క సారలమ్మ జాతర టైంలో భక్తులు, పర్యాటకులను ఆకర్షించేందుకు రెవెన్యూ, ఫారెస్ట్, టూరిజం డిపార్ట్మెంట్లు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. పర్యాటక శాఖపై హైదరాబాద్లో రివ్యూ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ పాఠశాలల్లో 10th క్లాస్ స్టూడెంట్స్ కు స్నాక్స్ పెట్టాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 20 వరకు స్నాక్స్ అందించాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 6 రకాల స్నాక్స్ విద్యార్థులకు అందించనున్నారు. ఇందుకు ఒక్కో స్టూడెంట్ పై 15 రూపాయలు ఖర్చు చేయనున్నారు. మార్చి 21 నుంచి 10th ఎగ్జామ్స్ ఉండటంతో విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. వేసవిలో గ్రామాల్లో ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు మంత్రి సీతక్క. ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు సమ్మర్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. డీపీఓలు, డీఎల్పీఓ, ఎంపీఓలు, విలేజ్ సెక్రటరీలు డ్రైవ్లో పాల్గొనాలన్నారు. మిషన్ భగీరథ పంపులను, నల్లా పైపులను తనిఖీ చేయాలన్న మంత్రి వాటర్ సప్లైలో సమస్యలు పరిష్కరించాలన్నారు. ఇక హైదరాబాద్ ఎర్రమంజిల్ మిషన్ భగీరథ ఆఫీసులో మంత్రి సీతక్క రివ్యూ నిర్వహించారు. 500 కోట్ల అక్షర చిట్ ఫండ్ స్కామ్ లో తెర వెనుక ఎవరు ఉన్నారో త్వరలో బయటపెడతామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేసీఆర్ ఇప్పటివరకు అక్షర శ్రీనివాసును కాపాడుతూ వచ్చారని తెలిపారు. మంత్రిని కలిసిన అక్షర చిట్ ఫండ్ బాధితులు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఇక స్కామ్ పై డీజీపీకి ఫోన్ చేసి మాట్లాడిన మంత్రి వెంకటరెడ్డి విచారణకు ఆదేశించారు. సీఎంతో మాట్లాడి స్కామ్ పై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. హైదరాబాద్ మేయర్పై ప్రతిపక్ష బీఆర్ఎస్ అవిశ్వాసం పెడుతుందన్న ప్రచారంతో సర్కార్ అలర్ట్ అయింది. జేహెచ్ఎంసీ కాంగ్రెస్ కార్పొరేటర్లతో భేటీ అయ్యారు మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబు. అవిశ్వాసం పెడితే ఎలా ఎదుర్కోవాలనే అంశంపై కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ కార్పొరేటర్లంతా ఒకే తాటిపై ఉండాలని సూచించారు మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబు. అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక టెక్నాలజీతో కొత్త ఉస్మానియా హాస్పిటల్ బిల్డింగ్ ను ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. హాస్పిటల్ నిర్మాణంలో ఎలాంటి పొరపాట్లకు ఛాన్స్ ఇవ్వొద్దని అధికారులకు సూచించారు. సెక్రటరియట్లో రివ్యూ చేసిన మంత్రి ప్రతి డిపార్ట్మెంటుకు ప్రత్యేక ఆపరేషన్ థియేటర్ ఉంటుందన్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఒకే చోట డయాగ్నోసిస్ సేవలు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఇవాళ నిరసనలకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి 420 రోజులు అవుతున్నా ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు ఆ పార్టీ నేతలు. అన్ని ప్రాంతాల్లో మహాత్మాగాంధీ విగ్రహాలకు నివాళులర్పించి వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయించింది బీఆర్ఎస్ అధిష్టానం. సీఎం రేవంత్ దావోస్ పర్యటనలో ఆర్భాటాలు తప్ప ఏమీ లేదన్నారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టడం అనే మార్గాన్ని రేవంత్ సర్కార్ కొనసాగిస్తుందన్నారు. ఇక ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలు అమలు కావడం లేదన్నారు. బీజేపీ మతోన్మాద రాజకీయాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. బండి సంజయ్ అహంకారంతోనే గద్దరపాటను జీర్ణించుకోలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జాన్ వెస్లీ. జూబ్లీహిల్స్ ప్యాలెస్ నుంచి లేదంటే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కాంగ్రెస్ మార్క్ ప్రజాపాలన కొనసాగుతుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. పోలీస్ పహారా మధ్య గ్రామ సభలు జరిగాయన్నారు. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ కేసులు నిత్యకృత్యమవుతున్నా ప్రభుత్వంలో చలనం లేకపోవడం సిగ్గుచేటన్నారు. విద్యార్థులకు కల్తీ ఆహారం పెడితే జైలుకు పంపిస్తామన్న సీఎం రేవంత్ మాటలు నీటి మూటలే అయ్యానని విమర్శించారు హరీష్. మెడికల్ పీజీ సీట్లపై కీలక తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు. మెడికల్ పీజీ సీట్ల అడ్మిషన్లో రాష్ట్రాల కోటా చెల్లదన్న సర్వోన్నత న్యాయస్థానం నీట్ ఎగ్జామ్ మెరిట్ ఆధారంగానే సీట్లను భర్తీ చేయాలని స్పష్టం చేసింది. రాష్ట్ర కోటాలోని పీజీ కోర్సుల ప్రవేశంలో నివాస ఆధారిత రిజర్వేషన్లు అనుమతించడం కుదరదని తేల్చి చెప్పింది. ఇక సుప్రీం తీర్పుతో తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీ, మహారాష్ట్ర సహా తమిళనాడుకు నష్టం జరిగే ఛాన్స్ ఉంది. మహాకుంభమేళా తొక్కిసలాట మృతులకు ఎక్స్గ్రేషియా ప్రకటించింది యూపీ సర్కార్. బాధిత కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు సీఎం యోగి తెలిపారు. అలాగే తొక్కిసలాటపై దర్యాప్తునకు 3 సభ్యులతో జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేశారు యూపీ సీఎం. రాష్ట్ర ప్రభుత్వానికి నిర్ణీత టైంలో కమిషన్ నివేదిక ఇస్తుందన్నారు. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారిలో 4 కర్ణాటకలోని బెళగావిగా గుర్తించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు ప్రధాని మోదీ. యమునా నది కాలుష్యానికి హర్యానా సర్కార్ కారణమంటూ కేజ్రీవాల్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఆప్ నేతల్లో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు. 25 ఏళ్లుగా కాంగ్రెస్ ఆప్ పాలనలో ఉన్న ఢిల్లీలో ట్రాఫిక్ జామ్స్, కాలుష్యం మాత్రమే పెరిగిందన్నారు. బీజేపీ గెలిస్తేనే ఢిల్లీ సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు మోదీ.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ బీజేపీ పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్తారన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. అవినీతి లేని రాజకీయాలు చేస్తానన్న కేజ్రీవాల్ పూర్తిగా లిక్కర్ స్కామ్ లో కూరుకుపోయారని ఫైర్ అయ్యారు. గత ఎన్నికల్లో యమునా నదిని క్లీన్ చేస్తామన్న ఆప్ హామీ ఏమైందని ప్రశ్నించారు. ఢిల్లీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ ఆప్ నకిలీ హామీలు నమ్మొద్దన్నారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ నేతలకు ఏమాత్రం దేశభక్తి లేదన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. కాషాయ నేతలు ఆగస్టు 15 కాకుండా మోదీ ప్రధాని అయిన రోజే దేశానికి స్వాతంత్ర్యం వచ్చినట్లు భావిస్తున్నారన్నారు. గత 10 ఏళ్లుగా ఢిల్లీలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. ఆ బీజేపీ ప్రభుత్వాలు పరిపాలనను పక్కన పెట్టి ప్రజల సొమ్ము దోచుకుంటున్నాయన్నారు ఖర్గే. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సరైన సంక్షేమ పథకాలు అమలు అవ్వడం లేదన్నారు ఆప్ చీఫ్ కేజ్రీవాల్. బీజేపీ అధికారంలో ఉన్న 20 రాష్ట్రాల్లో ప్రజల ఆర్థిక కష్టాలు డబుల్ అయ్యాయన్నారు. ఆ 20 రాష్ట్రాల్లో ఒకదాంట్లో కాకుండా 24 గంటలు కరెంట్ ఇవ్వలేదన్నారు. ఢిల్లీలో మాత్రమే ప్రజలకు నాణ్యమైన 24 గంటలు కరెంట్ అందుతుందన్నారు. బీజేపీ గెలిస్తే ఆప్ సంక్షేమ స్కీములు ఆగిపోతాయన్నారు కేజ్రీవాల్. సీఎం రేవంత్ ప్రభుత్వం వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా, వడ్లకు బోనస్, 24 గంటల ఫ్రీ కరెంటు పథకాలను అమలు చేస్తుందన్నారు స్పీకర్. రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు స్పీకర్ ప్రసాద్ కుమార్. కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీలకు అతీతంగా ప్రజల కోసం పనిచేస్తుందన్నారు మంత్రి సురేఖ. బీఆర్ఎస్ నేతలు కావాలనే ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇకనైనా వారు తీరు మార్చుకోవాలన్నారు. వరంగల్లో జీడబ్ల్యూఎంసీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న మంత్రి సురేఖ అభివృద్ధి పనులపై అధికారులతో చర్చించారు. ఆజాంజాహీ కార్మిక భవన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.